జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అరబ్ దేశాల నుంచి ఈ పాకిస్తాన్ కు చావు దెబ్బ పడింది. సరే, ఇంతకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం అన్నది అందరికీ తెలిసిన విషయమే. చిన్న పిల్లల్ని అడిగినా కూడా పాకిస్తాన్ తీవ్రవాద దేశం అని చెప్పేసి టక్కమని చెప్పి సమాధానం ఇస్తారు. పాకిస్తాన్ లో ఆల్ బదరు, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, కాశ్మీరీ టైగర్స్, హుక్కాని, ఆల్ ఖైదా, ఐసిస్ వంటి చిన్న పెద్ద అన్ని కలిసి దాదాపు 50 వరకు ఈ తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఉన్నాయి. ఇక ఈ తీవ్రవాద సంస్థలకు శిక్షణనిచ్చేది, అదే విధంగా మందుగుండును సప్లై చేసేది, ఆయుధాలను సప్లై చేసేది, నిధులను సప్లై చేసేది కూడా ఈ పాకిస్తానే. అంటే తీవ్రవాదానికి ఈ పాకిస్తాన్ పుట్టినిల్లు. అర్థమవుతుందా? మెట్టినిల్లు కూడా ఈ పాకిస్తానే. పాకిస్తాన్ లో తీవ్రవాదం అనేది ఒక కుటీర పరిశ్రమగా వెలుగొందుతుంది. పని పాట లేకుండా గాలికి తిరిగే చిల్లర వెధవలు, చదువుకోని సన్నాసులు, దురలవాట్లకు బానిసినటువంటి పనికిమాలిన బోకుగాళ్లంతా కూడా ఈ తీవ్రవాద సంస్థల్లో చేరుతా ఉంటారు. ఒక్కసారి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థల్లో చేరితే ఇక వాళ్ళు రాజభోగాలు అనుభవించవచ్చు. పాకిస్తాన్ ఆర్మీ కన్నా ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకే పాకిస్తాన్ లో ఎక్కువ ఆదరణ అయితే ఉంటదన్నమాట. అటువంటి పాకిస్తాను తమ దేశంలో తీవ్రవాదం లేదని, తీవ్రవాదానికి తాము వ్యతిరేకమని, అసలు తీవ్రవాదం మూలంగా ఎక్కువ నష్టపోతుంది పాకిస్తానేనని, ఇప్పుడు తీవ్రవాదులతో పాకిస్తాన్ పోరాడుతుందని చెప్పి అరబ్ దేశాల వద్ద సింపతిని అయితే పొందుతుంది. నాకు తెలిసి నా దృష్టిలో వీళ్ళు అన్నం తినడంలే, రొట్టి తినడంలే, తింటాందల్లా అశుద్ధమే. లేకపోతే ప్రపంచంలో మానవ మాత్రం ఎవరైనా ఇన్ని అబద్ధాలు చెప్పగలుగుతారంటే చేసేటివన్నీ గుడిసేటి వ్యాపారాలు, అన్ని తీవ్రవాద కార్యకలాపాలు. కానీ పోయమ్మ తీవ్రవాదానికి మాకు సంబంధమే లేదని చెప్పి డైలాగులు. సిగ్గుండమని ఎవరన్నా కాదులే. అదేదో అంటారు పెద్దవాళ్ళు సామెత, తప్పుగా అనుకోకండి. ఏదో ఊరికి ఎక్కింది, ఏదో ఊళ్ళో అంతా పతివర్త అంట, ఆ ఊరందరికి పెద్ద అని చెప్పి ఏదో అంటారు సామెత. నాకు సరిగ్గా చెప్పడానికి రావడం లెట్టగా ఈ తీవ్రవాద కంపులో తీవ్రవాద దేశం అని చెప్పి ప్రపంచం అంతకే తెలుసు, ప్రపంచం అంతటికీ తెలుసు. మళ్ళీ ఈ నంగనాసి టింగు బుర్ర కబుర్లు లేని ఇవన్నీ కూడా. సరే, ఇకపోతే అరబ్ దేశాలను ఆ క్రమంలో నమ్మించింది కూడా ఏ మాలు కూడా కాదు, పెద్ద ఆర్టిస్టు తమ మతాన్ని అడ్డం పెట్టుకొని అరబ్ దేశాలను తన వైపుకు తిప్పుకునింది. ఇక అరబ్ దేశాలు కూడా ఈ పాకిస్తాన్ లో తీవ్రవాదం లేదని ఉండేవాళ్ళంతా కూడా ఏదో పాకిస్తాన్ కోసం పోరాటాలు చేసేవాళ్ళు అని చెప్పి నమ్మడం ప్రారంభించింది. వాళ్ళంతా నిజాయితీ పరులన్నట్టుగా. ఇక ఇదే సమయంలో పెహల్గామ్ లో తీవ్రవాద దాడి జరిగింది. ఈ పెహల్గామ్ దాడిలో పాల్గొన్న వాళ్ళంతా కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీ చేత శిక్షణ పొందిన వాళ్ళే. పైగా ఈ తీవ్రవాదుల్లో ఈ పాకిస్తాన్ కమాండోలు కూడా ఉన్న సంగతిని భారత్ అయితే బట్టబయలు చేసేసింది. అందుకు తగిన సాక్ష్యాధారాలను, అదే విధంగా ఆడియో ఫుటేజీలను కూడా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలతో సహా అరబ్ దేశాలకు కూడా భారత్ అయితే అందించింది. చూడండి అయినా ఏదా దీని బతికేందో చూడండి, ఇది చేసే లంగా వ్యాపారాలు, లొత్కో వ్యాపారాలు చూడండి, ఇది దీని కథలు అని చెప్పేసి ఆ సాక్ష్యాధారాలన్నింటినీ కూడా పంపించేసింది. ఇకపోతే భారత్ నిన్న పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని 9 ప్రాంతాలలోని 21 తీవ్రవాద స్థావరాల పైన దాడులు అయితే చేసింది. అర్థమవుతుందా? ఈ 21 స్థావరాలు కూడా పూర్తిగా తీవ్రవాద స్థావరాలే. వీటిలో లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, ద రెసిస్టెంట్ ఫ్రంట్, హిజ్బుల్ ముజాహిదీన్ చెందినటువంటి స్థావరాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ భారత్ చేసినటువంటి మరో తెలివైన పని ఏమిటంటే భారత్ ఒక్క తీవ్రవాద స్థావరాల మీదనే దాడి చేసింది. అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళ మాదిరి మనం మాడాలం కాదు కదా, పోయి అమాయకుల మీద, సామాన్యుల మీద దాడులు చేసేదానికి. అవునా కదా? వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ గ్రామాల మీద, వాటి మీద దాడులు చేస్తారు. దానివల్ల ఏంటంటే సామాన్య ప్రజలు చనిపోతారు. కానీ మనోళ్ళు కేవలం తీవ్రవాద స్థావరాల మీదనే మనోళ్ళు దాడి చేస్తారు. అది మనకు వాళ్ళకున్నంత తేడా. మనం మోగాళ్ళం, మోగాళ్ళం, మనోళ్ళు మొనగాళ్ళు. అది వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన పనేలే. అంతే తప్ప పాకిస్తాన్ పౌరుల మీద గానీ, పాకిస్తాన్ ఆర్మీ మీద గానీ, ప్రభుత్వ సంస్థల మీద గానీ మన భారతీయ ఎయిర్ ఫోర్స్ అయితే దాడి చేయాల. అంటే భారత్ కేవలం పాకిస్తాన్ లోని తీవ్రవాద స్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు అయితే నిర్వహించింది. ఇకపోతే ఈ దాడులు చేసిన తర్వాత మన భారత ఆర్మీ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మన ఆర్మీ అధికారులు ప్రత్యేకంగా ఒక వీడియోను ప్లే చేసి అందులో తీవ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎవరికి చెందినటువంటి తీవ్రవాద స్థావరాలు, అక్కడ ఎవరెవరు శిక్షణ పొందుతారు అన్న విషయాలను మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. అంటే మేము కేవలం తీవ్రవాదులు మాత్రమే టార్గెట్ చేశామనే విషయాన్ని గట్టిగా ప్రపంచానికి అంతటి కూడా బాగా వినపడేలా చేశారనమాట. దీంతో భారత ఆర్మీ ఈ మీడియా సమావేశం జరిపిన తర్వాత పాకిస్తాన్ లో తీవ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ లో వీళ్ళు శిక్షణ పొందుతున్నారు, పాకిస్తానే వీరికి ఆశ్రయం కల్పిస్తుందన్న విషయాలు రుజువులతో సహా ప్రపంచానికి తెలిసిపోయినాయి. అంటే ఇంతకుముందు కొంతమంది తెలిసినా కూడా, ఏది టర్కీ కావచ్చు, లేకపోతే మలేషియా కావచ్చు, కొన్ని ఉన్నాయి కదా ఈ దేశాల, అంటే తీవ్రవాదానికి సపోర్ట్ చేసే దేశాలని చెప్పి నా ఉద్దేశం. అవన్నీ కూడా తెలిసినా కూడా డ్రామాలు దొబ్బుతున్నాయి. ఇప్పుడు ఆ డ్రామాలు దొబ్బడానికి అవకాశమే లేకుండా పోయింది. అర్థమవుతుందా? చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసేటట్టు మన భారత్ అయితే చేయగలిగింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ను సమర్థించడానికి ఏ ఒక్క అరబ్ దేశం కూడా ముందుకు రావడం లే.
అంటే వాళ్ళకి ప్రేమ లేదని కాదు, ఇంక ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళు ఏరిపప్పలు అవుతానులా, అంతే కదా. మీరు డైరెక్ట్ గా ఓపెన్ గా మీరు తీవ్రవాదానికి మద్దతు ఇస్తారని చెప్పేసి మీ మిగతా వాళ్ళంతా మింగుతారు కదా, అందుకని చెప్పేసి ముందుకు రావడంలే. పాకిస్తాన్ ఎంత ప్రాధేయపడినా చివరికి మతాన్ని ఉపయోగించినా ఏ ఒక్క అరబ్ దేశం కూడా పాకిస్తాన్ కి అయితే బాస్టర్ గా నిలవడంలే. ఎందుకంటే భారత్ దాడి చేసింది కేవలం పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాల మీద మాత్రమే, అంతేగాని సాధారణ పౌరులపైన భారత్ అయితే దాడి చేయాల. ఇక ఈ సమయంలో అరబ్ దేశాలు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఆ దేశం మీద కూడా అందరూ అనుమాన పడతారు, అంతే కదా. అంటే వాళ్ళకి ఏందో ఉన్నాయా పొత్తులు ఉన్నాయి, లోపల ఏదో డీలింగ్స్ ఉన్నట్టున్నాయి, ముందుగానే వీళ్ళంతా కూడా హిందూ వ్యతిరేకులు కాబట్టి వీళ్ళంతా కలిసి భారతదేశం మీద ఈ మరి ఏదో కుట్ర పన్నారని చెప్పేసి అనుమాన పడతారని చెప్పేసి ఒక పక్కన ఆలోచన చేస్తారు. అందుకే అరబ్ దేశాలతో పాటు పాకిస్తాన్ మిత్ర దేశాలైనటువంటి ఏదా ఈ కుక్కతో వంకర అని చెప్పేసి మనం చెప్పుకునే టర్కీ గురించి, ఆ టర్కీ అదేవిధంగా మలేషియా కూడా ఏమి చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయినాయి. ఒక పక్క చూస్తేనేమో పాకిస్తాన్ మీద ప్రేమ, ఇంకో పక్క మాట్లాడితేనేమో మిగతా వాళ్ళంతా ఎరగదంతారు, కాబట్టి ఏం మాట్లాడలేక మూసుకొని సైలెంట్ గా ఉన్నారు. అది విషయం. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో. వాళ్ళు మాత్రం ఒకటేమైనా శనుకుతారు, ఏది ఇలా పాకిస్తాన్ వీళ్ళంతా కూడా వాళ్ళు మన వాళ్ళని ఏం చేయలేక సామాన్యుల మీద దాడులు చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు, మనోళ్ళు మాత్రం ఎక్కడికక్కడ నడువులు ఎరగదంతారు. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. పొరపాటుగానే వాళ్ళు కనుక గెలుక్కున్నారో ఈ దెబ్బతో సచ్చారే. వారి కాదురా యాన్నో నీ దేశం మధ్యలో ఉండే వాటి మీద కూడా వచ్చి మా ఓల్డ్ వచ్చి కాదు దాడులు చేసి వచ్చారు. ఎటువంటి చిగు చింత లేకుండా బొచ్చు కూడా బేకలేకపోయినారు మీరు. అటాడు రేపు మేము యుద్ధం చేసే కాదు, మీ పార్లమెంట్ మీద దొబ్బలేమా, లేకపోతే మీకు మీ ప్రభుత్వ ఆఫీస్ అన్నిటి మీద దొబ్బలేమా, మీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద మీ వాళ్ళందరి మీద దొబ్బలేమా? అసలు మీరు ఎంతసేపు తట్టుకుంటారు? మా గాలికి మా దూకుడికి మీరు అసలు తట్టుకోగలుగుతారా, ఆగగలుగుతారా, నిలబడగలుగుతారా? మీకు ఎందుకురా వారైనా గాడిదలు మేపుకోకుండానా? మీ గాడిదలు మేపుకునే బతుకలో నా మేటుకొట్ట. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.